నెక్స్ట్ మనకి శక్తి అన్నమాట, ఎనర్జీ. ఏం చెప్పాము, శక్తిని యూజ్ చేస్తేనే కదా పని జరుగుతుంది. నీకు ఇక్కడ బలం ప్రయోగించాలి అంటే నీకు శక్తి కావాలి, ఓకేనా. మానవులకైతే ఆహారం ఎలా శక్తినిస్తుందో యంత్రాలకైతే ఇంధనాలు, పెట్రోల్ అలా శక్తినిస్తుంది అని చెప్పాం. సో ఈ విధంగా శక్తి గురించి చూద్దాం. శక్తి లేకుండా జీవితం అనేది అసాధ్యం అండి. శక్తికి చాలా డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆహారం నుంచి వస్తుంది. ప్లస్ ఈ ఆహారం అంతా దేని నుంచి వస్తుంది, సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడు మనకి ఇచ్చేటువంటి శక్తి అనేది అతి పెద్ద సహజ వనరుగా చెప్పచ్చు. మన శక్తి వనరులు చాలా వరకు సూర్యుడి నుంచే ఉద్భవించాయండి. మనం పరమాణు కేంద్రకం నుంచి భూమి అంతర్భాగం మరియు అలల నుంచి కూడా శక్తిని పొందవచ్చు. కేంద్రకం నుంచి, భూమి అంతర్భాగం నుంచి, అలల నుంచి కూడా పొందొచ్చు. ఇతర శక్తి వనరుల గురించి కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని ఇచ్చారు, అంటే ఉష్ణశక్తి, రసాయన శక్తి, ఓకే, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, విద్యుత్ శక్తి, ఇలాంటివన్నీ, జలశక్తి, ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఎప్పుడైనా ఆలోచించారా వీటి గురించి అని చెప్పి అడుగుతున్నారు. సో నెక్స్ట్ చూద్దామండి, అవసరమైనది చెప్పుకుందాము. మనం నిత్య జీవితంలో శక్తి అనే పదాన్ని చాలా తరచుగా వాడుతూనే ఉంటాం, కానీ విజ్ఞాన శాస్త్ర పరంలో చూసినట్టయితే అది ఖచ్చితమైన నిర్దిష్ట అర్థాన్ని అనేది ఇవ్వదన్నమాట. సో చూద్దాము. సేమ్ మనం పని గురించి చూసుకున్నాం కదా, నార్మల్ డేస్లో ఈజీగా వాడుతూ ఉంటాం, కానీ శాస్త్రీయపరంగా పని దానికి అర్థం వేరు చూసాం. అలాగే ఇక్కడ చూద్దాము. కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. వేగంగా కదిలే క్రికెట్ బంతి వికెట్ను తాకి వాటిని పడగొట్టేస్తుంది. అదేవిధంగా ఒక వస్తువుకు కొంత ఎత్తుకు ఎత్తినప్పుడు పని చేయగలిగే సామర్థ్యం పొందుతుంది. ఒక వస్తువును కొంత ఎత్తుకు ఎత్తినప్పుడు పని చేయగలిగే సామర్థ్యాన్ని అది పొందుతుంది. చెక్కపైన మేకు ఉంచి చెక్కపైన మేక అనేది ఉంచి సుత్తితో దాన్ని ఇలా కొట్టావనుకోండి, అంటే దీని మీద శక్తిని ప్రయోగించావనుకోండి, దీని మీద బలం ప్రయోగించావనుకోండి, శక్తి అనేది దీనికి వస్తుంది. దీని మీద నువ్వు బలం ప్రయోగిస్తే దీనికి శక్తి వచ్చి ఈ మేకు చెక్కలో దిగుతుంది. అలాగ మనకి, ఓకే, చెక్క పైన మేకు ఉంచి సుత్తితో కొట్టినప్పుడు మేకు చెక్కలోకి దిగుతుందన్నమాట. సో తద్వారా ఏమవుతుంది, మేకు ఉన్నటువంటి ఆ రంధ్రం, సూది మొన లోపలికి దిగుతుంది. దీని మీద బలం ప్రయోగించడం వల్ల ఇది శక్తి పొంది ఇది మనకు పని అనేది జరుగుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి ఏమంటే నువ్వు బలం ప్రయోగించడం వల్ల శక్తి ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకి జరుగుతుందని చెప్పిన చూసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, పిల్లలు బొమ్మకు కీ ఇస్తారండి, అది నేలపై ఉంచినప్పుడు ఏమవుతుంది, అది ముందుకు కదులుతూ వెళ్తుంది. ఓకే, గాలితో నింపిన బెలూన్ని నొక్కినప్పుడు దాని ఆకృతి మార్పుని మనం గమనిస్తూనే ఉంటాం. బెలూన్తో నొక్కినప్పుడు దాని సైజు ఆకృతి మార్చుకుంటుంది, అది నెమ్మదిగా నొక్కినంత కాలం మార్చుకుంటుంది. అలా కాకుండా నువ్వు గట్టిగా నొక్కావంటే అది పగిలిపోతుంది అనమాట. ఆకృతి ఏం లేకుండా ఆ బొడ్డే పగిలిపోతుంది. ఓకే, పగిలిపోతూ ధ్వని కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మనకు శక్తికి సంబంధించి చూసుకోవచ్చు. ఈ పైన అన్ని ఉదాహరణలో చూసినట్టయితే పని చేసే సామర్థ్యం అనేది వివిధ మార్గాల ద్వారా పొందుతున్నాయన్నమాట. అవి పని చేయగల సామర్థ్యం ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుందని చెప్పచ్చు. అంటే పని చేయగలటువంటి సామర్థ్యం ఉన్న ఎవ్రీ వస్తువు శక్తిని కలిగి ఉంటుంది. ఓకే, పని చేసేటువంటి వస్తువు శక్తిని కోల్పోతుంది మరియు ఏ వస్తువు మీద పని జరిగిందో ఆ వస్తువుకు శక్తిని పొందిస్తుంది. ఈడ మనం బలం అనేది ఉపయోగించావు, నీ శక్తిని యూజ్ చేసి ఈ సుత్తి మీద కొట్టావండి. ఈ సుత్తితో ఈ శీలను కొట్టడం ద్వారా, ఈ మేకును కొట్టడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి నీ శక్తి దీనికి వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి దీని మీద శక్తి పనిచేసి ఇక్కడ పని జరుగుతుంది, లోపలికి దిగుతుంది మేకు. ఓకేనా, అదే కదా ఇక్కడ ఇచ్చారు, పని చేసే వస్తువు శక్తిని కోల్పోతుంది. నువ్వు పని చేసేటువంటి ఈ మానవుడు కొట్టి 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 అలసిపోతాడు, నీ శక్తి అంతా దీనికి పెట్టేస్తావు. ఏ వస్తువు మీద పని జరిగిందో ఆ వస్తువు శక్తి పొందుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో చీల, అది శక్తి పొంది ఇది లోపలికి దిగుతుంది. శక్తి ఉన్న వస్తువు ఎలా పనిచేస్తుంది? శక్తిని కలిగి ఉన్న వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించగలదు. అంటే శక్తి కలిగి ఉన్న వస్తువు, సపోజ్ మానవుడే అనుకుంటే శక్తి కలిగి ఉన్నావు, నువ్వు శక్తి కలిగి ఉన్నావు కాబట్టే వేరొక దాన్ని నువ్వు జరపడానికి, బాక్స్ని లేదంటే మేకును కొట్టడానికి నువ్వు శక్తిని యూజ్ చేస్తున్నావు, బలాన్ని ప్రయోగిస్తున్నావు. శక్తి కలిగి ఉన్నావు కాబట్టే నువ్వు బలాన్ని ప్రయోగిస్తున్నావు. అదే నీకు శక్తి లేకపోతే నువ్వు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు మనకు శక్తి చాలా తగ్గిపోతుంది. తద్వారా ఏమవుతుంది, ఏదైనా పట్టుకొని ఎత్తాలన్నా కూడా మనం బలంగా ఎత్తలేం, అంత సత్వ రాదు. ఎందుకు, శక్తి తగ్గిపోయింది, చాలా నీరసం అయిపోతాం. ఎగ్జాంపుల్ బెస్ట్ ఇదే అనుకోవచ్చు. శక్తిని కలిగి ఉన్న వస్తువు మరొక వస్తువు పైన బలాన్ని ప్రయోగిస్తుంది. నీలోనే శక్తి తక్కువ ఉంటే నువ్వు బలాన్ని ప్రయోగించలేవు అనమాట, నీరసంగా ఉంటుంది. ఓకే, ఇది జరిగినప్పుడు మొదటి వస్తువు నుంచి తర్వాత వస్తువుకు శక్తి బదిలీ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండో వస్తువు ఏం చేస్తుంది, ఆ శక్తిని పొందినప్పుడు కదిలి కొంత పని చేస్తుంది. సపోజ్ వీడు
బలం ప్రయోగించి వీడికి ఉండేటువంటి శక్తిని ఈ మేకు మీద చూపించాడు. ఓకేనా, బలంగా కొట్టాడు. ఇక్కడ ఉండేటువంటి కొట్టడం ద్వారా ఏమైందంటే వీడి శక్తి అంతా అది మేకుకు రావడం జరుగుతుంది. ఈ మేకు ఏం చేస్తుంది, జరపాల్సిన పనిని జరుపుతుంది, అంటే ఈ చెక్కలోకి దిగుతుంది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. లేదంటే మనిషి తన బలాన్ని ప్రయోగించి ఒక పెట్టెని జరపడానికి యూజ్ చేశాడు. ఈ పెట్టె ఏం చేసిందంటే వీడిని దబ్బడం వల్ల వచ్చేటువంటి వీడి శక్తి అంతా ఇది తీసుకొని ఈ ఘర్షణ బలాన్ని అధిగమించి ఇది శక్తిని పొంది ముందుకు జరుగుతుంది, పని జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు రెండవ వస్తువు కూడా ఏం చేస్తుందంటే శక్తిని పొందినప్పుడు కదిలి కొంత పని అనేది చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు జరుగుతుంది, తద్వారా పని జరిగిందని చెప్పచ్చు. ఈ విధంగా మొదటి వస్తువు పని చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. శక్తిని కలిగి ఉన్న ఏ వస్తువు అయినా పని చేయగలదని చెప్పి తెలుపుతుంది. శక్తి ఉంటే కనుక ఏ పనైనా చేయవచ్చు అని చెప్పి. శక్తి ఉంటే బలాన్ని యూజ్ చేస్తావు, బలాన్ని యూజ్ చేసావంటే ఒక వస్తువుని కదలిక తేవచ్చు అన్నమాట. సో వర్క్ అనేది జరుగుతుంది. శక్తి కలిగి ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే పని చేయగలదు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇంత నార్మల్ మ్యాటరే. ఓకే, ఒక వస్తువు కలిగి ఉన్నటువంటి శక్తిని ఆ వస్తువు పని చేయగలిగే సామర్థ్యం ఆధారంగా కొలుస్తారనమాట. అందువల్లనే మనము శక్తి యొక్క ప్రమాణం, పని యొక్క ప్రమాణం రెండు ఒకటే అండి. ఒక జౌల్ అని చెప్పుకుంటాం. ఓకే, శక్తి యొక్క ప్రమాణము ఈక్వలే, పని యొక్క ప్రమాణము ఈక్వలే, ఒక జౌల్ అని చెప్పుకుంటాం. అంటే ప్రమాణాలను జౌల్స్లో తెలుపుతామన్నమాట. ఒక జౌల్ పని చేయడానికి అవసరమైన శక్తిని ఒక జౌల్ అంటాం. ఇక్కడ మనం ఆల్రెడీ పని గురించి తెలుసుకున్నాం కదా. ఒక న్యూటన్ బలం అనేది 1 మీటర్ దూరంలో కదిలించగల, స్థానభ్రంశం చెందించగల దాన్ని ఒక జౌల్ పని అని చెప్పి అనుకున్నాం కదా. సో ఆ విధంగా ఒక జౌల్ పని చేయడానికి అవసరమైన శక్తిని ఒక జౌలుగా మనం నిర్వచించుకుంటాం. కొన్నిసార్లు మనం చూసినట్టయితే కిలో జౌల్ కూడా యూజ్ చేస్తాం. ఇది మనకు పెద్ద ప్రమాణం అన్నమాట. కిలో జౌల్ అనేది కూడా యూజ్ చేస్తాము. ఈ జౌలు, కిలో జౌల్ చూసినట్టయితే నార్మల్గా 1 kg ఈక్వల్ టు ఎంత, 1000 grams. 1 kilometer ఈక్వల్ టు 1000 meters. అదేవిధంగా 1 kg అంటే 1 కిలో జౌల్ ఈక్వల్ టు 1000 joules. ఓకేనా, సేమ్ అంటే మనకు 1000 joules అనేది అవుతుంది 1 కిలో జౌల్ అనేది. ఇది మనకు శక్తికి సంబంధించి. ఈ శక్తికి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ నార్మల్ మ్యాటర్ చూసుకోండి అర్థం అవడానికి. ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, శక్తి రూపాలన్నమాట. కైనెటిక్ ఎనర్జీ ఉంది, గతి శక్తి, స్థితి శక్తి, ఇలాంటివన్నీ చూసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టెట్లో కూడా వచ్చినాయి అన్నమాట, డిఎస్సి టెట్లో కూడా. లాస్ట్ శక్తి రూపాలు అనేది చూద్దాం. ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. మనకు అదృష్టవశాత్తు మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం అనేది మనకు అనేక రూపాల్లో శక్తిని ఇస్తూ ఉందండి. యాంత్రిక శక్తి చూసినట్టయితే ఈ స్థితిశక్తి, గతిశక్తి కలయికనే మనకు యాంత్రిక శక్తి రావడం అనేది జరిగింది. ఉష్ణశక్తి ఉంది, రసాయన శక్తి ఉంది, విద్యుత్ శక్తి ఉంది, కాంతి శక్తి, ఇలాగా అనేక రూపాల్లో మనం శక్తిని పొందుతున్నాం అన్నమాట. అందులో భాగంగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గతి శక్తి అనేది చూద్దాం. దీన్నే ఇంగ్లీష్లో మనకు కైనెటిక్ ఎనర్జీ అని చెప్పి అంటారు. దానికన్నా ముందు మనకి ఇక్కడ జేమ్స్ ప్రిస్కాట్ జౌల్ ఒక ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్తగా చెప్పచ్చు. అతను విద్యుత్ మరియు ఉష్ణ గతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారండి. ఇతర విషయాలతో పాటు అతను విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితాల గురించి కూడా నియమాన్ని రూపొందించడం జరిగింది. అందుకే ఇతనే జౌల్ కనిపెట్టింది ఈయనే కాబట్టే మనకు ఈ పనికి శక్తికి ప్రమాణాలుగా ఈయన పేరే పెట్టుకున్నాము, జౌల్ అనేది. శక్తి నిత్యత్వ నియమాన్ని కూడా ప్రయోగాత్మకంగా ధృవీకరించాడు. అందుకే మనం శక్తి మరియు పనికి ఇలా ఈయన పేరే పెట్టుకున్నామండి. ఇంపార్టెంట్. మనకు శక్తి నిత్యత్వ నియమాన్ని అయితే వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు.
మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము ఈడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.